నమస్తే అన్న. ఏం సాంగ్ అన్న ఇది అని అనేటోళ్ళకి ఒకటి చెప్తున్నా, ట్రెండ్ సెట్ చేయాలన్నా ప్రభాస్ అన్ననే, ట్రెండింగ్ లో ఉండాలన్న ప్రభాస్ అన్ననే ఒక్కటి చెప్తున్నా. బరాబర్ సాంగ్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. లొకేషన్స్ పరంగా చూసుకుంటే కానీ అసలు ఇంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి లొకేషన్స్ కానీ ఇలాంటి కాంబినేషన్లో కానీ అసలు ఎప్పుడు ఇట్లా రాలేదు సాంగ్స్ అని నేను చెప్తా ఉన్నా. అసలు ఆ మ్యూజిక్ ఏంది, అసలు వాళ్ళ కథలు ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, అన్న డ్రెస్సులు చూస్తూ ఉంటే అన్న డ్రెస్సుకు మొత్తం అద్దాలే ఉంటాయి ఇట్లా. అట్లుంటది. ప్రభాస్ అన్న అంటే ఒక ఏంటంటే ఒక రాజు. ఆయన ఒక పర్వతం లాంటి వ్యక్తి. ఆ వ్యక్తిని కదిలించడం ఎవరి వల్ల కాదు. అన్న సాంగ్ సూపర్ ఉన్నది. ప్రతి ఒక్కరు రాజాసాబ్ సినిమా అందరు చూడరేప. ఎందుకంటే ప్రభాస్ అన్న ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా నేనుండా రారి, అన్నం తింటారా తినండి కత్తరించి, ఎన్ని రకాల వంటలు బేకైతే చేస్తా కానీ కత్తరి తిని బాగుండదని చెప్పురు అనేటటువంటి వ్యక్తి మన ప్రభాస్ అన్న. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అసలు మచ్చలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రభాస్ అన్న. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ ఎవ్వరు ట్రోల్ చేయకుండా అందరు సినిమా హీరోల ఫ్యాన్స్ మొత్తం పోయి చూడండి. ఒక గొప్ప గుణం అని అసలు ఏ హీరో చెప్పండి ఒక డైలాగ్ చెప్పిండు మొన్న. ఒక పెద్ద స్టార్ హోదాలో ఉండి కూడా ఆయన ఇప్పుడు ప్రపంచం లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన హీరో ప్రభాస్ అన్న. అటువంటి పెద్ద లెవెల్లో ఉండి ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అయ్యి ఉండి కూడా ఫస్ట్ సీనియర్ల తర్వాతనే మేము వాళ్ళతోటి నేర్చుకొని మేము వచ్చినామా అని చెప్పేసి తన స్థాయిని తానే కిందికి చేసుకొని ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలి అనేది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉన్నది కదా మన అన్నది పవన్ కళ్యాణ్ది. ఆ డైలాగ్ పర్ఫెక్ట్గా ప్రభాస్ అన్నకు మాత్రం బరాబర్ సెట్ అవుతుంది అని నేను అంటా ఉన్నా. మరి పండక్కి ఆ సినిమా కూడా చూడుర్రి, ఆ సినిమా కూడా చూడరు. నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్న మూవీ చూసిన తర్వాతనే ఏ సినిమా అన్నా చూస్తా. ఎందుకంటే నాకు రాజసాబ్ చూడాలి అని చెప్పేసి మేము ఇన్ని దినాలు జపాన్ చేసుకున్నాం. ఆ జపాన్కి ఇప్పుడు ఫలితం దక్కింది. ఇప్పుడు మాత్రం బరాబర్ చూస్తాం. ఎందుకంటే ప్రభాస్ అన్న లుక్స్ కానీ ఇంకోటి ఆయన లుక్స్ అనేది కాదు, ఒక బుజ్జిగాడు రిపీట్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ కానీ ఆయన మాట్లాడడం కానీ కామెడీగా కానీ, ఇంతకుముందు అంతా వైలెంట్గా ఇంకోటి స్నూకుడే చూసినాం. కామెడీగా నవ్వించడము ఆయన ఒక మాట అంటే అనే లాంగ్వేజ్ మాత్రం ఇటువంటి నవ్వించేవి ఇప్పుడు వస్తున్నది. బరాబర్ ప్రతి ఒక్కరు ప్రభాస్ అన్న సినిమా, రాజాసాబ్ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూసాను, చాలా బాగుంది. నేను చూసాను, సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్స్ గ్లామర్ అంటే ముగ్గురు హీరోయిన్స్ ఫైర్, ఇంకా గ్లామర్ కానీ ఆ డార్లింగ్ లుక్స్ కానీ, అంటే ఆ కారులోంచి ఒక షర్ట్ వేసుకొని దిగుతారు కదా కోట్ లాంటిది అడ్డాల్లాగా, బాగా డిఫరెంట్గా ఉంది. సాంగ్ కూడా మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది, అంటే ఇప్పుడే వింటున్నట్టుంది. కానీ చాలా మంది ఆ సాంగ్ బాహుబలి 2లో సేమ్ సాంగ్ ఉన్నట్టే ఉంది అని చాలా మంది. బాహుబలి 2నా అంటే కాపీ కొట్టారని అన్నారని విన్నా, కానీ బాహుబలి 2 తెలీదు. సాంగ్ ఉన్నట్టున్నట్టు ఇప్పాలంటే కొంచెం కష్టమే. సమ్ టైమ్స్ కొంత భాగం కాపీ ఉండొచ్చు వేరే సాంగ్స్లో, వేరే మూవీస్లో. అచ్చం ఓన్ కంటే కొంచెం కష్టమైంది కాబట్టి పూర్తిగా కాదు, కొంత కాపీ కొట్టుండొచ్చు, కానీ సాంగ్ అయితే చాలా బాగుంది. పండగకి సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నాను? నేను రెబల్ స్టార్ ప్రభాస్ గారిది విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, బాయ్స్లో కానీ లేడీస్లో కానీ బ్యాచులర్ కానీ ఎక్కువ, గ్లోబల్ స్టార్ కాబట్టి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత చిరంజీవి గారిది కూడా బాగానే ఉంటుంది, కానీ అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఎక్కువ యూత్ వెళ్ళదు, ప్రభాస్ గారిది ఎక్కువ వెళ్తారు. అది కాక 3 మిక్సే ఉన్నాయి కదా, కామెడీ ఉంది, హర్రర్ ఉంది, రొమాంటిక్ ఉంది. 3 ప్రభాస్ గారిలో ఈ యాంగిల్ చూడలేదు మనం. ఎప్పుడు మాస్ చేస్తాడు, లేకపోతే డార్లింగ్ లాంటి మూవీస్ క్లాస్ చేస్తాడు. ఈ అన్ని మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి, అది కాక మొసలతో ఫైటింగ్ ఉంది, అదేందో నాకు అర్థం కావట్లేదు. హీరోయిన్స్ రొమాన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభాస్ గారి దానికి ఎక్కువ వెళ్తారు. కొంచెం చిరంజీవి గారి మూవీకి కొంచెం ఇంపాక్ట్ పడిద్దామని అనుకుంటున్నాను. చిరంజీవి గారి మూవీ నుంచి ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ బాగానే ఉంది, అంటే అటు సైడ్ అనిల్ రావుపూరి కాబట్టి బాగానే ఉంటుంది మూవీ. ట్రైలర్ బాగుంది, మూవీ బాగుంటుందని అనుకుంటున్నా. సో ఈ పండగకి విన్నర్ రాజసాబ్ అనుకోవచ్చా?
నేను ప్రభాస్ గారిది అనుకుంటున్నా. రాజా సాబ్ రెబల్ స్టార్ విన్నర్ అని అనుకుంటున్నా. మరి మిగిలిన సినిమాలు కూడా చాలా ఉన్నాయండి. రవితేజ గారిది ఉంది, నవీన్ పోలి ఉన్నాయి, మిగిలినవి ఉన్నాయి. మేబీ మిగిలినవి ఆడొచ్చు ఆడకపోవచ్చు బాగా తెలియదు, కానీ ప్రభాస్ గారి మూవీ వల్ల మిగతా వాటికి ఇంపాక్ట్ పడిద్ది. ఆయన అనకొండ కాబట్టి అనుకుండానే గార్జిల్లా కాబట్టి మిగతా ప్రభాస్ గారి మూవీకి టికెట్ దొరకకపోతే మిగిలిన మూవీకి వెళ్తారు అనుకోవచ్చు. దొరకకపోతే వెళ్ళొచ్చు. మ్యాక్సిమం దానికే ఎగబడతారు. యూత్లో లేడీస్ కానీ బాయ్స్ కానీ ఎక్కువ ఆయన మూవీస్కి ఎగబడతారు. ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా చిరంజీవి గారిది వెళ్తారు. అలాగో అనిల్ రావుపూరి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. కాబట్టి యూత్కి మటుకు ప్రభాస్ గారి మూవీయే ఇప్పుడు ఉంది. వేరేది ఏం కానరట. రెబల్ స్టార్ మూవీ, ఆ మూవీ కోసం వెయిటింగ్. అలాగే మన చిరంజీవి గారి మూవీలో ట్రైలర్లో చూసుకున్నట్టయితే వెంకటేష్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? బాగుందన్న. అంటే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారిది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సంక్రాంతికి ఆయన రాలేదు, కానీ మాకు అలా డల్ అవ్వకుండా, ఆయన లేడనే లోటు లేకుండా వెంకటేష్ గారిని ఒక 30 minutes అంటే ఒక సాంగ్లో కావచ్చు, చిన్న క్యారెక్టర్ కావచ్చు దించారు. సాటిస్ఫాక్షన్. వెంకటేష్ గారి కోసమైనా ఫ్యామిలీ ఆడిషన్స్ ఇంకా స్ట్రాంగ్ వెళ్తారు. హాయ్ అండి. రాజా సాబ్ నాచనాథ్ సాంగ్ ఎలా అనిపించింది? నాచనాథ్ సాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. ముందుగా నాకు హిందీ రాదు, అది హిందీలో ఉంది. నేను తెలుగులో ఉందని చూస్తున్నాను. ఏంది ఇది తెలుగు రాదా, మా తెలుగు కొట్టిన తెలుగు రాలేదు. ఓహో ఇదే రిలీజ్ చేశారు అనుకోండి, అది చూశాను. కానీ నిధి అగర్వాల్ గారు అసలు డ్రెస్సింగ్ కానీ అండ్ ఎక్స్పోజింగ్ కానీ చాలా బాగుందండి. కానీ మన ప్రభాస్ గారు మాత్రం అయితే లుకింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ మ్యూజిక్, ఆ సాంగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ నాకు అర్థం కాలేదు హిందీ కాబట్టి. చాలా అంటే చాలా బాగుంది. అది మొబైల్లో చూస్తేనే అంత బాగుంది. ఒక థియేటర్లో చూస్తే మాత్రం అయితే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆ లొకేషన్స్ మాత్రం, ఆ కాస్ట్యూమ్స్ మాత్రం వేరే ఉంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే రోబో సినిమాలో సాంగ్ యంత్రుడా అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ టైపు కాస్ట్యూమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ టైపు సింక్ చేస్తున్నారు. కానీ ఎంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా మన ప్రభాస్ గారికి మించిన డ్యాన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆ లుకింగ్ కానీ తిరిగేలేదు. ఇది మాత్రం ఫిక్స్. రాజాసాబ్ సినిమా 9th వస్తుంది. మీరు చూడండి, పెట్టిన 1 hourలో హౌస్ఫుల్ కాలేదనుకోండి, ఖచ్చితంగా అవుతుంది. కాదు అనుకోవడం కాదు, ఖచ్చితంగా అవుతుంది. బెనిఫిట్ షో ఉంది, ప్రీమియర్ షో ఉంది. ప్రతి ఒక్కరు 8th రోజు మూవీస్ ఉన్నాయి. 8th రోజు 6 o'clock 8 o'clock సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. కానీ నాచిన సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ చాలా బాగుంది. 2 songs హైలైట్. థియేటర్లో చూస్తే మాత్రం అయితే ఇంకా హైలైట్. అసలు మ్యూజిక్ తమన్ గారు మీరు మాత్రం వేరే సార్. హిందీలో కొట్టినా, తెలుగులో కొట్టినా అన్నీ వేరే. చాలా అంటే చాలా బాగుంది సాంగ్. అసలు సాంగ్ మీరు చూడలేదనుకుంటే ప్రతి ఒక్కరు చూడండి. రాజాసాబ్ సెకండ్ సాంగ్ హిందీలో ఉంటుంది. అసలు నిధి అగర్వాల్ గారు ఆయన మొత్తం గౌన్లే ఉంటాయి. చాలా చాలా బాగుంది. అండ్ ప్రభాస్ గారు మొత్తం అద్దాల జాకెట్స్, మొత్తం ఆ స్పెట్స్, ఆ స్టైల్, అవన్నీ డాన్స్. ప్రభాస్ గారు ఏ స్టెప్ వేసినా వేరే లెవెల్ ఉంటుంది. ప్రభాస్ గారు మీ డాన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి సార్. హైలైట్. అసలు నాకు తెలిసి ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేది రాజసాబే అనుకుంటున్నాను నేను. ప్రభాస్ గారు హర్రర్ జోన్లో రాలేదు, కానీ అసలు చాలా మంది చూస్తున్నారు మరి ఎలా ఇట్టు కొడుతుందా లేదా అని. ఖచ్చితంగా ఇట్టు కొడుతుంది ఈ సంక్రాంతికి. ఈ సంక్రాంతికి 7 సినిమాలు ఉన్నాయి. 7 సినిమాల్లో ఇట్టు కొట్టేది అంటే రాజాసాబే అనుకుంటాను నేను. దీనికి ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రభాస్ గారు ఒకప్పుడు బాహుబలి 2 తోటి ఒక ఇట్టు కొట్టారు. అలాంటి ఇట్లు మళ్ళీ మళ్ళీ కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సూపర్ డూపర్ ఇట్టు కొడుతుంది. 9th రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు రాజాసాబ్ గురించి, సాంగ్స్ గురించి. థ్యాంక్ యూ. నమస్తే. విజయ్ తలపతి జననాయకన్ సినిమా వస్తుంది అంటే లాస్ట్ సినిమా అని చెప్పి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. దీని పట్ల యాజ్ అ ఫ్యాన్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది లాస్ట్ సినిమా అనేది ఆయన అలాగా లాస్ట్ సినిమా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాస్తవానికి. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు అలాగన్నారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అలాగే అన్నారు. అయితే ఏంటంటే విజయ్ గారికి మనకి ఇక్కడ మాట్లాడిన మాటలు తేడా ఏంటంటే, విజయ్ గారు ఆల్రెడీ కొంత సఫిషియెంట్గా ఫండ్ రిజర్వ్ చేసుకుని ఉన్నారు. దానివల్ల తర్వాత సినిమాలు చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారం వస్తే కనుక, అధికారం వస్తే ఎవరో చేయలేరండి. కానీ అధికారం రాకుండా మళ్ళీ ఒక 5-6 సీట్లతో పరిమితం అయ్యారు అనుకోండి, మళ్ళీ ఆయన సినిమాలు చేసేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే దాని గురించి ఆయన ఒక ఈ ప్రసంగానికి సంబంధించి వెళ్ళినప్పుడు పెద్ద స్టాంపేడ్ జరిగిందండి.
స్టాంపేడ్ జరగటం ఏంటంటే తొక్కిసలాట, అది తొక్కిసలాట అయింది. మనకి ఆంధ్రాలోనూ చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు జరుగుతుంటాయి. ఆయన పార్టీ పెట్టి ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాట గురించి హైకోర్టు పిలిచింది. ఆయన ఏదో నష్టపరిహారం ఏదో అన్నారు. సహజంగా ఏంటంటే ఒక సినిమా యాక్టర్లను చూసేటప్పుడు ఒక రాజకీయ నాయకుడిగానే చూడరండి ఎవరైనా సరే. ఎందుకంటే సినిమా ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చూసాం కదా, ఈయన ఎలా ఉన్నారు బయట, ఎంత హైట్ ఉంటాడు, ఎంత తెల్లగా ఉంటాడు, ఎంత బాగుంటాడో ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఓట్లు వేసేద్దామని వచ్చిన వాళ్ళు కాదండి వాళ్ళందరూ. ఆయన పార్టీ పెట్టాడు కదా, మనం వెంటనే ఆయన ఓట్లు గుద్దేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఎలా ఉంటాడో చూద్దామని వచ్చిన వాళ్ళే 70% ఉంటారు. అందువల్ల ఏంటంటే తొక్కిసలాట, అభిమానంతో వచ్చే తొక్కిసలాట వల్ల జరిగిన ప్రమాదాలు తప్ప క్రియేట్ చేసింది కాదు. మరి అదే క్రియేట్ అట్లానే తెలుగుదేశం పార్టీ కూడా కందుకూరులో పెట్టినప్పుడు 8 మంది దానికి చనిపోయారు. అవును. మరి అప్పుడేం హైకోర్టులో ఏమి పిలవలేదు ఇంతవరకు. మరి దీనివల్ల ఎందుకు పిలవాలి? ఇది ఎలాగంటేనండి, ఇది మనకి తమిళనాడు ప్రభుత్వ విధానాలు వేరండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇబ్బంది పడిపోయి పిల్లాడు, అందువల్ల 2,50,00,000 దాకా ఇచ్చారు. అలాగా దేశం మొత్తం మీద ఎన్నో జరిగినాయండి. కానీ ఎక్కడ ఎవరో రియాక్ట్ అయిపోయింది లేదు, రూపాయి డబ్బులు ఇచ్చింది లేదు. అలాగే ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టపరమైన విధానాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటారు. ఎక్కడైనా కూడా ఎక్కడైనా అదే ఉండదంట ఇండియన్ మొత్తం? ఉండదండి. మారుతుంటే చట్టాలు మారుతాయి. వాళ్ళ రాష్ట్రం కల్పించుకుని తయారు చేసుకున్న కొన్ని చట్టాల ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, లేదా వాళ్ళకి ఆ పర్టికులర్ వ్యక్తికి మధ్య తేడాలు ఉండటం వల్ల కూడా కొన్ని జరుగుతాయి. అంటే ఇప్పుడు హైకోర్టు పిలిచినా కానీ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి నష్టపరిహారం దానికి శిక్ష అమలు చేసే అవకాశం ఉందంటే. ఇప్పుడు ఎలాగంటేనండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు మనం. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు, అది ఓబులాపురం గనుల విషయంలో పెద్ద దొంగ, కానీ ఆయన జైలు శిక్ష అనిపించాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన మన కాషాయం పార్టీ మారిపోయి ఆర్ఎస్ఎస్లో తిరిగేస్తున్నాడు. ఇంకా ఆయన అడిగేవాళ్ళు ఉండరు. అదే మోడీ గారికి వ్యతిరేకంగానో లేదా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుంటే కనుక ఆయన ఇప్పుడు జైల్లోనే ఉంటాడు. ఇలాగేంటంటే ఒక పార్టీ పరంగానో, వర్గాల పరంగానో, రాష్ట్రాల పరంగానో చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవటం వల్ల కొన్ని అవకాశాలు అలా జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వం నిలకడగా స్తబ్దతగా ఉందనుకోండి, విజయ్ గారు వచ్చాడు బయటికి, తొక్కిసలాట జరిగింది, ఆ విషయం మీద ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఇదిగో ముఖ్యమంత్రి గారు మంచి చర్యలు తీసుకున్నారు కదా అని ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో స్పందించవచ్చు. కొంతమంది ఎందుకు, విజయం మన మిత్రుడే కదా, మనం అలా సైలెంట్గా ఉందాం, తొక్కిసలాట ఎక్కడ జరగలేదు అనుకుంటే అది ఒక్కొక్క థియరీ అమ్మ. ఒక్కొక్కళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకున్న చట్టాలు, చేసే చట్టాల మీద ఉంటుంది. ప్రత్యేకంగా దీనికి భయపడే అసలు అతిపెద్ద ఆర్థిక నేరస్తులే భయపడట్లే, వాళ్ళేం చూడనే కాదండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.